చేపలు తినటం అనేది పోషకాహారం మాత్రమే కాదు, రైతు జీవితానికి మీరిచ్చే మద్దతు కూడా. ఎఫ్ఎన్ వీక్లీకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. హైదరాబాద్ లో ఘనంగా జరిగిన ష్రింప్ రిటైల్ 2025 4వ జాతీయ సదస్సు. ప్రధాన ఆకర్షణగా నిలిచిన ఎన్ఎఫ్డిబి చీఫ్ ఎగ్జిక్యూటివ్ డాక్టర్ బిజయ్ కుమార్ బెహ్రా ప్రసంగం. పాల్గొన్న తెలంగాణ మత్స్యశాఖ మంత్రి వాకిటి శ్రీహరి తదితర ఆక్వా ప్రముఖులు. రోజు రోజుకు ముదురుతున్న నక్కపల్లి బల్క్ డ్రగ్ పార్క్ వివాదం. మాకొద్దు ఈ డ్రగ్ పార్క్ అంటున్న నక్కపల్లి మత్స్యకారుల కుటుంబాలు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్న గంగపుత్రులు. 50 లక్షల పైబడి పథకాల అమలుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం. మత్స్యశాఖలో కొత్త కమిటీ ఏర్పాటు, పారదర్శకతకు ప్రాధాన్యం కల్పించనున్న ఏపీ గవర్నమెంట్. భీమవరం టౌన్ లో ఆక్వా జోన్ సర్వేపై జాయింట్ కలెక్టర్ సమీక్ష. పశ్చిమ గోదావరి జిల్లాలో 1.92 లక్షల ఎకరాల్లో ఆక్వా సాగు. ఒక్క నెలలోనే అన్ని చెరువులను రిజిస్టర్ చేయాలని ఆదేశాలు. జపాన్ సముద్ర జలాల్లో కొత్త చేప పరాన్నజీవి గుర్తింపు. కేరళ శాస్త్రవేత్త డాక్టర్ పిటి అనీష్ నేతృత్వంలో ఆవిష్కరణ. ఇప్పటి వరకు 42 రకాల చేపల పరాన్నజీవులను గుర్తించిన బృందం. ఇక ప్రధాన వార్తలోకి వెళితే, ఆక్వా రంగంలో కొత్త అవకాశాలు, మార్కెట్లు, వాల్యూ యాడెడ్ ఉత్పత్తుల దిశగా ముందుకు తీసుకెళ్లాలన్న లక్ష్యంతో హైదరాబాద్ లోని ది పార్క్ హోటల్లో ష్రింప్ రిటైల్ 2025 4వ జాతీయ సదస్సు ఘనంగా జరిగింది. ఎన్ఎఫ్డిబి సహకారంతో P2C కమ్యూనికేషన్స్ నిర్వహించిన ఈ ఈవెంట్ లో తెలంగాణ మత్స్యశాఖ మంత్రి వాకిటి శ్రీహరి, ఎన్ఎఫ్డిబి చీఫ్ ఎగ్జిక్యూటివ్ డాక్టర్ బిజయ్ కుమార్ బెహ్రా తదితర ఆక్వా ప్రముఖులు పాల్గొన్నారు. మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ, మోడర్న్ టెక్నాలజీతో ఈ రంగాన్ని బలోపేతం చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. డాక్టర్ బెహ్రా మాట్లాడుతూ, అమెరికా విధించిన భారీ సుంకాల రొయ్యల ఎగుమతులపై ప్రభావం చూపిన చైనా, ఆస్ట్రేలియా, జపాన్, రష్యా వంటి దేశాలతో కొత్త ఒప్పందాల ద్వారా ఎగుమతులను విస్తరిస్తున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ జాతీయ చేపల ఉత్పత్తిలో 30% వాటా కలిగి ఉందని, తెలంగాణలోనూ సంవత్సరానికి 4 లక్షల టన్నుల చేపలు ఉత్పత్తి అవుతున్నాయని చెప్పారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో ఆక్వా సాగు తీవ్ర సంక్షోభంలో పడింది. ఆకస్మికంగా రొయ్యలకు సోకిన తెగుళ్ల వల్ల దాదాపు 70,000 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లిందని మత్స్యశాఖ నిర్ధారించింది. అమలాపురంలో కలెక్టర్ మహేష్ కుమార్ సమీక్షా సమావేశం నిర్వహించి తక్షణ చర్యలు తీసుకోవాలని మత్స్యశాఖ అధికారులను ఆదేశించారు. ప్రధానంగా హ్యాచరీల నుంచి వ్యాపించే ఈహెచ్పి వ్యాధి రొయ్య పిల్లలపై ప్రభావం చూపుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ వ్యాధి సోకితే మొత్తం చెరువు నష్టపోతుందని హెచ్చరించారు. నివారణ కోసం చెరువులను ఎండబెట్టడం, కెమికల్స్ వాడటం, ఫ్రెష్ వాటర్ తో తిరిగి సిద్దం చేయడం తప్పనిసరి అన్నారు. ఈ పరిస్థితుల్లో రైతులు వెంటనే పీసీఆర్ పరీక్షలు చేయించి మత్స్యశాఖ అధికారుల సూచనల మేరకు మాత్రమే సాగు కొనసాగించాలని నిపుణులు సూచించారు. జిల్లాలోని ఆక్వా ల్యాబ్స్ ను బలోపేతం చేసి శాస్త్రవేత్తల సలహాలతోనే నష్టం తగ్గించే మార్గాలు అనుసరించాలని ఈ సందర్భంగా కలెక్టర్ స్పష్టం చేశారు. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలంలో సముద్ర తీరంలో పేరుకుపోతున్న వ్యర్థాలు మత్స్య సంపదకు తీవ్రమైన ముప్పు కలిగిస్తున్నాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. సముద్ర పర్యవేక్షణ సంస్థ INCOIS శాస్త్రవేత్త డాక్టర్ కుమార్ మాట్లాడుతూ, సముద్రంలో ప్లాస్టిక్ నేరుగా వదిలేయటం వల్ల నీరు కలుషితమవుతోంది. చేపల గుడ్లు చనిపోతున్నాయి. ఈ పరిస్థితి కొనసాగితే మత్స్య సంపద అంతరించిపోతుంది అని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో మత్స్యకార సంక్షేమ సమితి, మత్స్యశాఖ, మెరైన్ పోలీసులు స్థానిక ప్రజలతో కలిసి స్వచ్ఛ సాగర్, సురక్షిత సాగర్ పేరుతో బీచ్ క్లీన్ డ్రైవ్ నిర్వహించారు. కొవ్వాడ, అల్లివలస గ్రామాల తీరంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో 210 మంది పాల్గొని దాదాపు 3 క్వింటాళ్ల వ్యర్థాలను తొలగించారు. మత్స్యకార సంక్షేమ సమితి జిల్లా అధ్యక్షుడు పొట్టివాడు మాట్లాడుతూ, నగరంలో చెత్త నేరుగా సముద్రంలో కలవటం వల్ల చేపలు తగ్గిపోతున్నాయి. మత్స్యకారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా మత్స్యశాఖ ఉప సంచాలకులు వై సత్యనారాయణ మాట్లాడుతూ, ప్లాస్టిక్ వినియోగం తగ్గించడం మనందరి బాధ్యత. పర్యావరణాన్ని కాపాడితేనే మత్స్య సంపద, మత్స్యకారుల జీవనోపాధి కాపాడబడుతుందని తెలిపారు. నర్సాపురం కలిదిండి మండలంలో మత్స్యకారుల సమస్యలకు పరిష్కారం చూపించేందుకు ప్రభుత్వం ముందడుగు వేస్తోందని మత్స్యకార కార్పొరేషన్ చైర్మన్ కొల్లు పెద్దిరెడ్డి తెలిపారు. చిన్న తాడనాడ, పల్లెపాలెం గ్రామాల్లో మత్స్యకారులతో సమావేశమై వారి సమస్యలు విన్నారు. కమ్యూనిటీ హాల్ నిర్మాణం, చెరువుల వేటకు వలలు కల్పించాలని మత్స్యకారులు వినతి పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా కొల్లు పెద్దిరాజు మాట్లాడుతూ, మత్స్యకారుల మేలు కోరే నాయకుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడేని, ఆదరణ పథకం ద్వారా మత్స్యకారులను ఆర్థికంగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఉపాధి, ఆర్థిక బలోపేతం కోసం ఎల్లప్పుడూ సీఎం చంద్రబాబు ముందంజలో ఉంటారని స్పష్టం చేశారు. గత 2 నెలలుగా అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో ప్రతిపాదిత బల్క్ డ్రగ్ పార్క్ నిర్మాణం చుట్టూ వివాదం ముదురుతోంది. ప్రభుత్వం 14,000
కోట్ల పెట్టుబడులు 70,000 ఉద్యోగాలు కల్పిస్తామని చెబుతుండగా స్థానిక మత్స్యకారులు మాత్రం ఉద్యోగాల కోసం మా భూములను లాక్కుంటున్నారని ఆందోళన చేస్తున్నారు. ఇప్పటికే హెటిరో కంపెనీ ఫార్మా వ్యర్థాలతో సముద్ర జీవ వైవిధ్యం దెబ్బతిందని, ఆరోగ్య సమస్యలు పెరిగాయని, ఇలాంటి సమయంలో మరో పెద్ద డ్రగ్ పార్క్ వస్తే తమ జీవనాధారం పూర్తిగా కోల్పోతామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రిలే దీక్షలు చేస్తున్న మత్స్యకారులను పోలీసులు అడ్డుకోవటం, కేసులు నమోదు చేయటం ఆగ్రహానికి దారితీసింది. స్థానిక సంఘాలు నక్కపల్లి మత్స్యకారులపై పెట్టిన కేసులను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాకు న్యాయం చేయాలని కోరుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో మత్స్యకారుల అభివృద్ధి కోసం కీలక కార్యక్రమం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ విప్, నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ పరుపాలెం నార్త్ పల్లవపాలెంలో మత్స్యకార సహకార సంఘ కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం ఫిషరీస్ సర్వే ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఇన్లాండ్ ఫిషరీస్ వనరులు, సముద్ర కాలుష్యంపై అవగాహన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా నాయకర్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మత్స్యకారుల సంక్షేమం కోసం పలు పథకాలు అమలు చేస్తున్నాయని తెలిపారు. జిల్లాలోని 15 మత్స్యకార సహకార సంఘాలకు కార్యాలయాలు మంజూరు కాగా అందులో 10 తన నియోజకవర్గంలోనే ఉన్నాయని, ఒక్కో సంఘానికి 2,50,000 మంజూరైనట్లు చెప్పారు. తర్వాత ఆప్కా ఆధ్వర్యంలో మత్స్యకార సంఘాలకు 38.10 లక్షల చెక్కులను అందజేశారు. మత్స్యకార కార్పొరేషన్ చైర్మన్ కొల్లు పెద్దిరాజు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎప్పుడూ మత్స్యకారుల అభివృద్ధి కోసం ముందుంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మత్స్యశాఖ అధికారులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలంలోని పూడిమడక తీరంలో జాలారిపాలెం మత్స్యకారులు ఉదయం చేపల వేటకు బయలుదేరారు. అయితే సముద్రం లోతుల్లోకి వెళ్లలేక తీరానికి దగ్గరగా వేట సాగించాల్సి వచ్చింది. ఈసారి వారి గాలాలకు పెద్దగా చేపలు చిక్కలేదు. 100కు పైగా పడవలు వేటకు వెళ్లినా కేవలం నామమాత్రంగా కొమ్ముకోణం చేపలే దొరికాయి. మత్స్యకారులు ఆశించిన మేరకు వేట రాకపోవడంతో నిరాశ వ్యక్తం చేస్తున్నారు. మితిమీరిన వేటే దీనికి ప్రధాన కారణమని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఆక్వా రైతుల సమస్యలకు పరిష్కారం చూపించడానికి చర్యలు తీసుకుంటామని ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి హామీ ఇచ్చారు. కలెక్టరేట్ లో మత్స్య, విద్యుత్ శాఖ అధికారులు రైతులతో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆక్వా రైతులు తమ ఇబ్బందులను వివరించారు. ముఖ్యంగా అధిక విద్యుత్ బిల్లులు, చెరువులకు రహదారులు లేమి, ట్రాన్స్ఫార్మర్లపై సబ్సిడీ వంటి సమస్యలు ప్రస్తావించారు. వాటన్నింటినీ ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన పరిష్కారానికి కృషి చేస్తారని కలెక్టర్ స్పష్టం చేశారు. అనకాపల్లి జిల్లాలోని నదీ పరివాహక ప్రాంతాల్లో జీవనోపాధి కోసం చేపల వేటపై ఆధారపడుతున్న గిరిజన మత్స్యకారులు లైసెన్స్ లేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయినా బీమా వర్తించకపోవడం వారి సమస్యను మరింత తీవ్రతరం చేస్తోంది. ఈ నేపథ్యంలో ఐటీడీఏ పీఓకు వినతి పత్రం అందించి గిరిజన మత్స్యకారులకు లైసెన్సులు ఇవ్వాలని, బోట్లు, వలలు సమర్పించాలని విజ్ఞప్తి చేశారు. ముంచంగి పుట్టు మండలం పరిధిలోని దారెల, పెదగూడ, సుజనకోట, వనపట్టు, బోలాపట్టు, రంగబయలు గ్రామాల్లోని ప్రజలు ఈ డిమాండ్తో ఎదురు చూస్తున్నారు. ఆక్వా రంగం భారీ ఒడిదుడుకుల్లో ఉంది. సంక్షోభం నుంచి బయటపడాలంటే ముందుగా చెరువుల రిజిస్ట్రేషన్ పక్కాగా జరగాలని సీఎం చంద్రబాబు ఇటీవల కలెక్టర్ల సదస్సులో స్పష్టం చేసిన విషయం తెలిసిందే. కానీ వాస్తవం ఏంటంటే జిల్లా వ్యాప్తంగా వేల ఎకరాల్లో అనధికారికంగా రొయ్యల సాగు కొనసాగుతోంది. అసైన్డ్ భూములు, వాన్ పిక్ ల్యాండ్లు కూడా చెరువులుగా మారి సంవత్సరాలుగా సాగు జరుగుతోంది. అధికారిక లెక్కల్లో ఇది 10వ వంతు కూడా కనిపించదు. నిబంధనల ప్రకారం రిజిస్ట్రేషన్ చేయాలంటే యజమాని సర్టిఫికెట్ అవసరం. కానీ భూములు 3-4 చేతులు మారటంతో క్షేత్రస్థాయిలో ఇది అసాధ్యమైంది. కోర్టు కేసులు, అసైన్డ్ భూముల విక్రయాలు కూడా అడ్డంకులుగా మారాయి. మత్స్యశాఖ చెబుతున్నది ఒకటే, ఖచ్చితమైన రిజిస్ట్రేషన్ జరగకపోతే విద్యుత్ సబ్సిడీలు కల్పించాం. అందుకే ప్రత్యేక డ్రైవ్ చేపట్టి వాస్తవ స్థితి నివేదికను త్వరలో ప్రభుత్వానికి అందజేయనున్నారు. దీని ఆధారంగా అనధికార రొయ్యల సాగుపై ప్రభుత్వం చర్యలు తీసుకోనున్నట్లు సమాచారం. కాకినాడ ఫిషింగ్ హార్బర్లో జాలర్ల వలకి అరుదైన బంగారు చేప చిక్కింది. దాదాపు 1.5 కిలోల బరువున్న ఈ చేపకు మార్కెట్లో 6,000 ధర పలికింది. స్థానికంగా దీన్ని గోల్డ్ చేప అని పిలుస్తారు. మెరిసే రంగు వల్ల దీన్ని బంగారు చేపగాను పిలుస్తారు. ఈ చేపలో ఉండే గాల్ బ్లాడర్ ఔషధాల తయారీలో ఉపయోగపడుతుంది. అందుకే దీనికి అంత డిమాండ్ ఉంటుందని మత్స్యకారులు చెబుతున్నారు. అరుదైన ఈ బంగారు చేప ఇప్పుడు కాకినాడలో చర్చనీయాంశంగా మారింది. ఆక్వా సాగులో రొయ్యలకు ప్రాణవాయువు అందించడానికి వినియోగించే ఏరియేటర్లకు ఉపయోగించే విద్యుత్ తీగలు ఇప్పుడు ప్రమాదాలకు దారితీస్తున్నాయి. చెరువుల చుట్టూ తీగలు వేసి విద్యుత్ సరఫరా చేస్తుండగా రక్షణ చర్యలు పాటించకపోవడంతో కూలీలు, రైతులు
రైతులు విద్యుత్ఘాతానికి గురై ప్రాణాలు కోల్పోతున్నారు. జిల్లాలో 48,000 ఎకరాల చెరువులు 7,800 కలెక్షన్లు ఉండగా నెలకు 33 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగిస్తున్నారు. ఇటీవల పోలవరం మండలం కేసనకూరులోని ఓ ఆక్వా కూలీ తూర్పులంకలో నాగబాబు విద్యుత్ఘాతానికి బలయ్యారు. ఎక్కువగా చెరువుల లోపల వేసిన నాసిరకం తీగలు, ప్రైవేట్ పనివారి నిర్లక్ష్యం కారణంగా ప్రమాదాలు జరుగుతున్నాయి. పోలీసుల కేసులు నమోదు చేయకపోవడంతో యాజమాన్యాలు, బాధిత కుటుంబాలు రాజీ పడుతున్నారు. ఐఎస్ఐ గుర్తింపు కలిగిన నాణ్యమైన తీగలో పరికరాలను మాత్రమే వినియోగించాలి. సర్వీసు వైర్ను నేలపై వేయరాదు. సామర్థ్యానికి తగ్గ మోటార్లు, ఏరియేటర్లను వాడాలని అధికారులు సూచిస్తున్నారు. మత్స్యశాఖలో 50 లక్షల కంటే ఎక్కువ విలువ గల పథకాలు, ప్రాజెక్టులు సజావుగా అమలు కావడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కొత్త కమిటీని ఏర్పాటు చేసింది. తాజాగా జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం కింద 50 లక్షల కంటే తక్కువ ఖర్చుతో ఉన్న యూనిట్లు, 50 లక్షల కంటే ఎక్కువ ఖర్చుతో గ్రౌండింగ్ చేసిన యూనిట్లలో వాస్తవ పరిస్థితిని పరిశీలించడానికి ప్రత్యేక కమిటీలు పనిచేస్తాయి. జిల్లా స్థాయిలో ఈ కమిటీకి మత్స్యశాఖ అధికారి చైర్మన్ గా ఉంటారు. ఈ నిర్ణయం వల్ల పథకాలు పారదర్శకంగా అమలవడంతో పాటు లబ్ధిదారులకు నేరుగా ప్రయోజనం చేకూరుతుందని అధికారులు చెబుతున్నారు. ఫిషరీస్ రంగంలో పెట్టుబడులు సజావుగా సాగేందుకు ఇది కీలక అడుగుగా భావిస్తున్నారు. సిరిసిల్ల మిడ్ మానేర్లో సాయి చంద్ అనే మత్స్యకారుడి వలలో 32 కిలోల భారీ బొచ్చు చేప చిక్కింది. ఈ అరుదైన భారీ చేపను చూసి స్థానికులు ఆశ్చర్యానికి గురయ్యారు. చెరువులో నుంచి బయటకు తీసుకొచ్చే సమయంలో చుట్టుపక్కల వారు గుమిగూడి చిత్రాలు, వీడియోలు తీశారు. మత్స్యకారులు చెబుతున్నట్లుగా ఇలాంటి బొచ్చ చేపలు తక్కువగా లభిస్తాయి, కానీ మార్కెట్లో మంచి ధర పలుకుతాయి. ఒక్కసారిగా ఇలా పెద్ద చేప దొరకటంతో సాయి చంద్ తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. భారీ చేపలతో మిడ్ మానేరు కట్ట మీద పండుగ వాతావరణం నెలకొంది. భీమవరం టౌన్ లో పశ్చిమ గోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి ఆక్వాజోన్ సర్వేపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో మొత్తం 1,92,563 ఎకరాల్లో ఆక్వా సాగు జరుగుతుండగా అందులో కేవలం 1,04,792 ఎకరాలు మాత్రమే ఆక్వాజోన్ పరిధిలో ఉన్నాయని అధికారులు తెలిపారు. మిగిలిన 27,770 ఎకరాల్లో సర్వే పూర్తయిందని వివరించారు. ఇప్పటి వరకు 50,449 ఎకరాలకే లైసెన్స్ లభించిందని, ఇంకా దాదాపు 80,000 ఎకరాల చెరువులు రిజిస్ట్రేషన్ కోసం వేచి ఉన్నాయని జేసీ తెలిపారు. ఒక నెలలోపు అన్ని చెరువులను సమీప సచివాలయాల్లో గల విలేజ్ ఫిషరీస్ అసిస్టెంట్ల ద్వారా వెబ్సైట్లో నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ సమావేశంలో జిల్లా మత్స్యశాఖ అధికారులు పాల్గొన్నారు. కేరళకు చెందిన శాస్త్రవేత్త డాక్టర్ పిటి అనీష్ నేతృత్వంలో భారతదేశం, జపాన్, మలేషియా పరిశోధకులు కలిసి జపాన్ సముద్ర జలాల్లో కొత్త రకం చేప పరాన్నజీవిని కనుగొన్నారు. ఈ పరాన్నజీవి లోతైన సముద్రంలో ఉండే క్లోరోప్థాల్మన్ ఆల్బాట్రాసిస్ అనే చేప నోటిలో గుర్తించారు. ఇది కోపెపాడ్ జాతికి చెందిన పరాన్నజీవి. ఇప్పటి వరకు డాక్టర్ అనీష్ బృందం 42 రకాల చేపల పరాన్నజీవులను గుర్తించింది. శాస్త్రవేత్తల ప్రకారం ఈ పరాన్నజీవులు చేపలు, రొయ్యల పెంపకం పరిశ్రమలకు ప్రతి సంవత్సరం భారీ నష్టాలు కలిగిస్తాయి. ఇవి మానవ ఆరోగ్యానికి ప్రమాదకరమయ్యే అవకాశం ఉంది. కాబట్టి వీటి జీవన విధానం, ప్రభావాలపై పరిశోధన చేయడం అత్యంత అవసరం. లోతైన సముద్రాల్లో కనుగొన్న ఈ కొత్త ఆవిష్కరణ సముద్ర జీవశాస్త్ర పరిశోధనలో మరో పెద్ద ముందడుగుగా నిలిచింది. ఇంతటితో ఎఫ్ఎన్ వీక్లీ సమాప్తం. ఫాలో ఫిషరీ న్యూస్ తెలుగు ఫర్ మోర్ అప్డేట్స్.